విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. నీవు సమృద్ధిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. నీవు శక్తిమంతుడిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. నీవు బలవంతుడిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. ఆమేన్. మహిమ అభిషేక స్వస్థతలు మార్చి 6వ తేదీ నుండి ప్రతి గురువారం విజయవాడ పట్టణంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపబడును. యేసు నాతో ఉన్నాడు టీవీ వర్తమానికులు, అద్భుత స్వస్థత, ప్రవచన వరములు కలిగిన దైవజనులు బ్రదర్ డి రవిచంద్ర గారిచే మహిమ అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుపబడును. నేను ఐశ్వర్యం అవ్వాలంతే, ఇస్తావా లేదా తండ్రి అంటే తండ్రి ఇస్తాడా లేదా? ఆమేన్. వ్యాధిగ్రస్తులకు, మరణకరమైన వ్యాధులతో బాధింపబడుచున్న వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించెదరు. ప్రతి ఒక్కరిని మహిమ శక్తితో అభిషేకించెదరు. రండి, పాల్గొనండి. యేసుక్రీస్తు మహిమ అభిషేక స్వస్థతను పొందుకొనండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 9533016377, 9533026777. ప్రైజ్ ది లార్డ్. యేసు నాతో ఉన్న టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా యేసు నామములో శుభములు తెలియజేస్తున్నా. హల్లెలూయా. మరి ఈరోజు శుభవర్తమానం ఏంటంటే, దేవుని అభిషేకమును మనము అనుభవించాలి. దేవుని అభిషేకాన్ని మనము తెలుసుకోవాలి. ఈ యొక్క దేవుని యొక్క అభిషేకములో మనము ముందుకు వెళ్ళిపోయినట్లయితే మన జీవితంలో అనేకమైన కార్యాలు మనం చూస్తాం. ఒక సామాన్యులు కూడా దేవుని అభిషేకాన్ని పొందుకుని శక్తివంతంగా మారిపోవుట నేను చూశాను. మరి దేవుని యొక్క అభిషేకాన్ని వారి మీదకి విడుదల చేసినప్పుడు, వారిని దేవుని యొక్క అభిషేకంతో వారిని అభిషేకించినప్పుడు వారు శక్తివంతంగా మారిపోవడం నేను చూశాను. హల్లెలూయా. మరి ఇటువంటి అభిషేకము మన జీవితంలో కావాలి. అభిషేకము లేకుండా ఏ క్రైస్తవుడు కూడా శక్తివంతంగా జీవించలేడు. అభిషేకము లేకుండా ఏ క్రైస్తవులు కూడా అద్భుతాలు చేయలేరు. హల్లెలూయా. మరి ఈ అభిషేకం జీవితంలో లేకపోతే క్రైస్తవులు చల్లారిపోయిన స్థితిలో ఉంటారు. ఏదో లేండి, దేవుడు అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు. అప్పుడు కాలంలో అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు కాలంలో జరగట్లేదు. మేము యేసుక్రీస్తు వారిని మేము నమ్ముకున్నాము, కానీ మేము ఆదివారం చర్చికి వెళ్తాం వస్తామండి. మా బిజినెస్ షెడ్యూల్ మాకు ఉంది, మేము జాబులు చేసుకుంటున్నాము, బిజినెస్లో బిజీగా ఉన్నాము, ఇగో హాస్పిటల్లో బిజీగా ఉన్నాము, ఇగో రోగాలతో బిజీగా ఉన్నామని చెప్తూ ఉంటారు. కానీ యేసు ద్వారా అభిషేకింపబడిన వారు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నవారు, వారిలో ఒక దేవుని యొక్క మంట మండుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి వారిలోకి ఎప్పుడు కూడా మండేర్ జ్వాల కింద వాళ్ళు ఉంటారు, కానీ వారు చల్లారిపోయిన స్థితిలో ఎంత మాత్రం కూడా ఉండరు. మరి అనేకులు వారు విడిపించే వారికి ఉంటారు, కానీ అనేకులు జీవితాల్లో వారు మేలు చేసే వారికి ఉంటారు, కానీ చల్లారిపోయిన స్థితిలోనూ, తృణీకరింపబడిన వారి స్థితిలోనూ, రోగంలో అనుభవించే వారి స్థితిలోనూ వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ అభిషేకం ఎప్పుడైతే వాళ్ళ మీదకి వస్తుందో వారి రోగములన్నీ కూడా వదిలి బయటికి వెళ్ళిపోయి వారి స్వస్థత పొందుకుని అనేకులు వారి స్వస్థత పరిచేవారుగా మారిపోతున్నారు. ఇంత గొప్ప అభిషేకము ఇప్పుడు మనలో ఉంది. దేవుడు అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అభిషేకానికి సమయం గనుక మరి ఈ సమయంలో మనము లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దామండి. ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, పీదులకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. అంటే ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి సువార్త ప్రకటించుటకే దేవుడును అభిషేకించి ఉన్నారు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి అభిషేకము? ఎవరికి పేదవారు? ఎవరి జీవితంలో అయితే మనశ్శాంతి లేదో, ఎవరి జీవితంలో అయితే ఆరోగ్యం లేదో, ఎవరి జీవితంలో అయితే దేవుని రాజ్యము చూడట్లేదో, ఎవరి జీవితంలో అయితే తండ్రి చిత్తము జరగట్లేదో, ఏదైతే లేదో
అది లేదు కనుక వారు పేదవారై ఉన్నారు. తండ్రి చిత్తం జరగట్లేదు అంటే పేదవారై ఉన్నారు. వారి శరీరంలో ఆరోగ్యం లేదు అంటే పేదవారై ఉన్నారు. వారి జీవితంలో వారి కుటుంబంలో ఐశ్వర్యం లేదు అంటే పేదవారై ఉన్నారు. ఇవి ఎవరికైతే లేవో వారు పేదవారై ఉన్నారు. అటువంటి వారికి అందరికీ కూడా సువార్త ప్రకటించుటకే దేవుడు అభిషేకిస్తున్నారు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు తండ్రి సువార్త మరి ఈ లోకంలో అద్భుతంగా ప్రకటించారు. ఆయన మనశ్శాంతి లేని వారికి ఆయన మనశ్శాంతి అనుగ్రహించి ఉన్నారు. సమృద్ధి లేని వారికి ఆయన సమృద్ధి ఇచ్చి ఉన్నారు. వ్యాధుల్లో రోగముల్లో దయ్యములతో ఉన్న వారికి ఆయన విడుదల కలిగించేసి ఉన్నారు. ఎంత భయంకరమైన వ్యాధి అయినా కానీ, ఎన్ని సంవత్సరాలతో బాధపడుతున్నా కానీ ఇక మేము విడిపించలేరు మమ్మల్ని ఎవరు కూడా అనే వారిని కూడా, పుట్టి గుడ్డివారిని, పుట్టి మోగవాళ్ళని కూడా దేవుడు అభిషేకించేసి ఉన్నారు. అటువంటి వారిని కూడా విడుదల చేసి వారికి చూపునిచ్చి ఉన్నారు. ఇంత శక్తివంతమైన అభిషేకము మన దగ్గర జీవిస్తున్నప్పుడు ఈ అభిషేకాన్ని తీసుకుని మనము వెలిగింపబడే శక్తి వలె మనం ఉండాలి. కానీ ఎందుకు చల్లారిపోయిన స్థితిలో దేవుళ్ళు ఉండి కూడా మనము ఎందుకు ముందుకెళ్ళకుండా ఆగిపోవాలి? మనం ఇంకా చూసినట్లయితే చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించును, నలిగిన వారిని విడిపించుటకును. చూడండి, ఎవరైతే గుడ్డివారు ఉన్నారో వారికి కూడా చూపు వస్తుంది. ఎవరైతే మరి నలిగిన హృదయములతో ఉన్నారో, అంటే జీవితంలో మనశ్శాంతి లేక ఇంకా నన్ను అయిపోయి నా జీవితం అనవసరం, ఇంకా నా ఏది లేదు నా జీవితంలో అని కృంగిపోయిన జీవితాల్లో ఉన్నవారికి కూడా దేవుడు వారందరినీ కూడా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అభిషేకాన్ని బట్టి ఇది అభిషేకానికి సమయం గనుక. హల్లెలూయా. మరి ఇంకా మనం చూసినట్లయితే ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఇది అభిషేకానికి సమయం గనుక, ఇది అభిషేకము గల సంవత్సరము గనుక అని దేవుడు వారిని నడిపిస్తున్నాడు ఇక్కడ. మరి ఈ అభిషేకాన్ని పొందుకొని మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నారు. అక్కడ అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. చూడండి, మరి పరిశుద్ధాత్మతోను శక్తితోను యేసుక్రీస్తు వారు ఇక్కడ అభిషేకింపబడి ఉన్నారు. మరి అదే పరిశుద్ధాత్మ దేవుడు, మరి అదే అభిషేకము శక్తి ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది, మరి మనల్ని కోరుకుంటుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనము ధరించుకుని మనము ఈ లోకంలోకి వెళ్ళినట్లయితే దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించే వారి కింద ఉంటాము. దేవుని రాజ్యాన్ని మనం ప్రకటించాలంటే మరి పరిశుద్ధాత్మ అభిషేకం మనకెంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా. మరి ఈ అభిషేకం పొందుకోవాలంటే మనము ఆయన శక్తిని గురించి, ఆయన అభిషేకం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ అభిషేకాన్ని మనం కలిగి మనం ముందుకు వెళ్ళగలం. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడే వారందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తున్నాడంట. ఎవరైతే అపవాది చేత పీడింపబడుచున్నారో వారందరినీ కూడా ఆయన స్వస్థపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఈ అభిషేకము అలా నడిపిస్తుంది. మనం యేసయ్య మార్గములు, యేసయ్యలానే మనం జీవించాలి, కానీ మనం వేరేగా జీవించడానికి వీల్లేదు. హల్లెలూయా. మనము అగ్ని వలె జీవించాలి, కానీ చల్లారిపోయిన ఎండిపోయిన స్థితిలో మనం జీవించడానికి వీల్లేదు. మనం ఇంకా వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకుందామండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. హల్లెలూయా. మరి అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అభిషేకింపబడి ఉన్నారు. మరి దీనులకు సువార్తమానం ప్రకటించుటకు ఆయన బయలుదేరి ఉన్నారు. మరి అనేకులకి మేలు చేయొచ్చు, మరి దురాత్మల చేత పీడింపబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచుతూ ఆయన సంచరిస్తూ ఉన్నారు అక్కడ ఆయన. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి కొంతమంది శిష్యులు పిలిచి వారిని అభిషేకించి వారికి అధికారం ఇచ్చి వారిని దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకును
మరి రోగులందరినీ కూడా స్వస్థపరచుటకు దేవుడు వారిని ముందుకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇంత గొప్ప అభిషేకమును మనము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మరి ఈ సమయంలో మన అభిషేకం పొందుకోవాలి కదా. అభిషేకం లేకుండా ఏ క్రైస్తవులు కూడా జీవించడానికి వీల్లేదు. మరి ఇంకా చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామండి. అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచుండిరి. అంటే అనేకమైన రోగులన్నీ కూడా వారందరికీ కూడా నూనెతో అభిషేకించి వారిని దేవుడు స్వస్థపరుస్తున్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ ఎంతమంది అయితే నూనెతో అభిషేకింపబడుతున్నారో వారి వ్యాధులన్నీ పోవడమే కాదు, వారు అనేకులను స్వస్థపరిచే వారిగా మారిపోతున్నారు. మరి నేను చూసినప్పుడు నేను చాలా మంది సామాన్యులైన వారిని, రోగములతో ఉన్న వారిని పిలిచి మరి వారిని నేను నూనెతో అభిషేకించినప్పుడు, వారి చేతులతో అభిషేకించినప్పుడు మరి వారు వెళ్ళి వారి రోగములు పోవడమే కాదు శరీరం నుంచి, మరి వారు వెళ్ళి ఇతరుల్ని స్వస్థపరిచారు. అక్కడ అనేకమైన వ్యాధులు వారు ప్రార్థన చేస్తుండగా బయటికి పోయినాయి. హల్లెలూయా. మరి చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే వారి మీదకి విడుదల చేసినప్పుడు వారు కింద పడిపోతూ ఉంటారు. అలా పడిపోయి ఉండడమే కాదు, దేవుని అభిషేకము వారిలోకి వెళుతుంది కనుక మరి వారు శక్తిమంతులుగా ఉన్నారు. ఇప్పుడు లేచేది వారు ఈ లోకానుసారంగా చల్లారిపోయిన స్థితిలో పడిపోయి మరి లేస్తున్నప్పుడు వారు దేవుని యొక్క శక్తిమంతులుగా మళ్ళీ తిరిగి లేస్తున్నారు. హల్లెలూయా. మరి దేవుని యొక్క శక్తిమంతులుగా తిరిగి లేచి వారి రోగములన్నీ కూడా వదిలిపోయి వారు వెళ్ళి అనేకుల్ని స్వస్థపరిచే వారిగా మారిపోతున్నారు. మరి కొంతమంది యువకులను పిలిచి నేను అభిషేకించినప్పుడు వారు అనేకులను స్వస్థపరిచారు. మరి ఒక రుద్రాలను పిలిచి నేను అభిషేకించినప్పుడు మరి ఆమె నొప్పులు వారి శరీరంలో ప్రతి ఒక్క నొప్పి బయటికి వెళ్ళిపోయి ఆమె వేరే ఆమెని ముట్టుకుని ప్రార్థన చేసినప్పుడు ఆమెలో కూడా స్వస్థత వచ్చేసింది. మనం మరి ఇప్పుడు ఈ వీడియోని చూసినట్లయితే మనము దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోగలము. ప్రైజ్ ది లార్డ్. నీ తగ్గిపోయినాయి కదా, తగ్గిపోయినాయా? నువ్వు ముట్టుకుంటే ఎవరికైతే నొప్పులు ఉన్నాయో వాళ్ళకు కూడా తగ్గిపోతాయి. అభిషేకం నీ మీదకి విడుదల చేస్తున్నాను. చేతులు చాపు. నీ వయసు ఎంతమ్మా? 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు. దేవుడు నీతో అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నావు నువ్వు? నమ్ముతున్నానండి. కళ్ళు మూసుకో. నీకు అద్భుతాలు చేయాలని ఇష్టం ఉందా? ఇష్టం ఉంది. కళ్ళు మూసుకో. అమ్మ నీకేమైంది? ఇప్పుడు నొప్పి ఉందా? బైబిల్ ఎవరికి ఇచ్చేసాయి. అమ్మ మీరు రండి అమ్మ. ఆమె పొట్ట మీద చేయబెట్టు, కుడి చేయబెట్టు, రెండు చేతులు ఆ చేయి కూడా పెట్టు, నడు వెనకాల ఒకటి పెట్టు, గట్టిగా నొక్కు. చెప్పు, యేసు నామములో ఇప్పుడు ఆ నొప్పిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా అభిషేకం ద్వారా ఇప్పుడే స్వస్థపరుస్తున్నాను. పో బయటికి. యేసు నామములో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఆ నొప్పిని స్వస్థతగా మార్చేస్తున్నాను ఈ క్షణములోనే. యేసు నామములో నెత్తిమ చేయబెట్టండి. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత శరీరంలోకి విడుదల చేశాను. ఆమేన్. ఒకసారి చూసుకోండి అమ్మా, ఇలా రండి. ఒకసారి చూసుకోండి, ఊపిరి పిలిచి చూసుకోండి. ఉందా పోయిందా? పోయిందయ్యా. మొత్తం పోయిందా? కొద్దిగా ఉందయ్యా. మళ్ళీ చేయబెట్టమ్మా, మళ్ళీ గట్టి చెప్పు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఆ నొప్పిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఆమేన్. ఒకసారి ఒంగుని చూసుకో. ఉందా పోయిందా? పోయిందయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేశానా? అమ్మ చేసిందా? ఎన్ని సంవత్సరాలు అమ్మ నీకు? 60 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చేయొచ్చు అద్భుతాలు. ఆమేన్. ఎవరి నామం అండి ఇది? యేసు నామం. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి మీదకి పంపిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఎవరినైతే ముట్టుకుని ప్రార్థన చేస్తుందో ఇంకొక కొన్ని సేపట్లో
వాళ్ళ నొప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ప్రభువా, ఇప్పుడే ఆమె శరీరంలోకి నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. యేసు నామములో ఇప్పుడే అభిషేకం ఆమె మీదకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ప్రభువా. యేసు నామములో తండ్రి ప్రభు, ఇప్పుడే అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి ప్రభువా. యేసు నామములో తండ్రి అత్యధికమైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో మోకాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి. యేసు నామములో మోకాళ్ళ నొప్పి బయటికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపో. ఈమె కూడా ఒకరు మైకిల్ ఎట్టుకుని వెళ్ళండి. కళ్ళు మూసుకోండి. వెనకాల ఎవరు నుంచోండి ఒకసారి. ఎంతమంది ప్రార్థన చేయించుకున్నారు? అమ్మాయితో సుశీలతో ప్రార్థన చేయించుకున్నారా? నొప్పులు ఉన్నాయా పోయినాయా? నొప్పులు పోయిన చేతులు చూపించండి పైకి. ఏమైందమ్మా మీకు? అమ్మా నడు నొప్పులు, కాలు నొప్పులు పోయినాయా ఉన్నాయా? పోయినాయా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి నీకు? నాకు 10 సంవత్సరాల నుంచి ఉండే. ఇప్పుడు సుశీల వచ్చి నీకు ప్రార్థన చేయగా నొప్పులు పోయినాయి. 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి నొప్పులు పోయినాయి. హల్లెలూయా. ఇంకెంత పోయినాయి అమ్మా? అమ్మా ఇక్కడ నాకు కనిపించాలి. ఎన్ని సంవత్సరాలు చూడండి నీకు నొప్పులు తగ్గిపోయినాయి తండ్రి. ఎక్కడున్నాయి నీకు నొప్పులు? 4 సంవత్సరాలు మాట చెప్తున్నాను. 4 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు అమ్మాయి ప్రార్థన చేయక వెళ్ళిపోయినాయా? తగ్గిపోయింది బాబా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. విజయాలు నడుపుతారా? ఇక్కడ ఎవరు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? అంత తెలిసిన వాళ్ళైనా అందరూ ఇక్కడ ఈయన ఎంతమంది తెలుసు మీకు? చేతులు చూపించండి. ఈయన ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసా? ఈ రోజు నుంచి ఈయన అద్భుతాలు చేసేవాడుగా మారిపోతున్నాడు. హల్లెలూయా. ఈయన ఆటో ఎక్కినా కానీ, ఈయన ఎవరికైనా సువార్త ప్రకటించి వాక్యం చెప్పి ప్రార్థన చేసినా కానీ వారు స్వస్థపడడం మొదలు పెడతారు అన్నమాట. ఇక్కడి నుంచి చేతులు చెప్పండి, కళ్ళు మూసుకో. యేసు నామములో తండ్రి ప్రభువా ప్రార్థిస్తుండగా తండ్రి, ఇప్పుడే నీ అభిషేకమును విడుదల చేస్తున్నాను తండ్రి ప్రభువా. ఐ ఫ్లో కంప్లీట్లీ. యేసు నామములో నీ అభిషేకమును ఇప్పుడే అతనిలోకి విడుదల చేస్తున్నాను తండ్రి. యేసు నామములో తండ్రి ప్రభువా. యేసు నామములో తండ్రి ప్రభు, ఇప్పుడే అభిషేకం అతనిలోకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో తండ్రి. ఐ ఫ్లో కంప్లీట్లీ ఫాదర్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఫాదర్ ఇప్పుడే పరిపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి దేవా. యేసు నామములో తండ్రి ప్రభు, యేసు నామములో తండ్రి ప్రభు, పరిపూర్ణంగా ప్రభు ఇతరులోకి నీ అభిషేకాన్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాడు తండ్రి ప్రభు. యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రభు, యేసు క్రీస్తు నామములో పరిపూర్ణంగా ప్రభు, ఇగో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాడు తండ్రి. యేసు నామములో తండ్రి నీ అభిషేకంతో నింపివేస్తున్నాను తండ్రి ప్రభు. శరీరం అంతా బాగా దడ వచ్చేసి బాగా చెమటలు, ఒళ్ళంతా బాగా ఫ్రీగా ఉంది, బాగా స్వస్థపరిచినట్టు ఉంది. ఒళ్ళంతా ఫ్రీగా ఉంది, స్వస్థపరిచినట్టు అయ్యింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారో మగవాళ్ళు, వాళ్ళని వేసి నుంచోండి. ఎంతమంది ప్రేర్ చేసావు ఎలీషా? ప్రేర్ చేసావా? ఎంతమంది చేసావు? ఎంతమంది చేయించుకున్నారు? ఎంతమంది నిప్పులు పోయినండి ఎలీషా ప్రార్థన చేయగా? హల్లెలూయా. ఏమైందమ్మా, నీకేమైంది? మోకాళ్ళ నొప్పులు అండి 2 సంవత్సరాలు బట్టి తగ్గిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇంకొక కొద్దిసేపట్లో మీరు కూడా అలాగే మారిపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా.
మరి ఇక్కడ జరిగింది మనం చూసినట్లయితే ఇంత గొప్ప అద్భుతాలు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే మన జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం స్వస్థపడమే కాదు, అనేకులు విడిపించడమే కాదు, ఈ లోకంలోనే దేవుని యొక్క రాజ్యమును మనం స్థాపించే వారి కింద అయిపోతాం. ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రతి ఒక్కరికి మనం ప్రకటిస్తూ ఉంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా అనేకులు స్వస్థపరుచుకుంటూ, మృతులను లేపుకుంటూ, గుడ్డివారిని బాగు చేసుకుంటూ, కుంటివారిని బాగు చేసుకుంటూ దేవుని యొక్క సువార్తని అనేకులకి ఆయన ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. మరి మనము కూడా అనేకులకి మేలు చేసే వారికి ఉండాలి కానీ కీడి చేసే వారికి ఉండకూడదు. మరి అనేకులకి మనం మేలు చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మనకి కావాలి. మరి తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో మరి ప్రతి గురువారం మార్చి 6వ తారీఖు నుండి ప్రతి గురువారం కూడా అక్కడ అనేకుల్ని అభిషేకించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి మీదకి దేవునికి అభిషేకాన్ని విడుదల చేసి మరి ఈ అభిషేకం గురించి ఇంకనూ వారికి చెప్పి ఈ అభిషేకంలో ఉన్న సత్యమును ఆ శక్తిని వారికి అభిషేకించి వారిని ముందుకు నడిపిద్దామని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. నీవు సమృద్ధిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. నీవు శక్తిమంతుడిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. నీవు బలవంతుడిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. ఆమేన్. మహిమ అభిషేక స్వస్థతలు మార్చ్ 6వ తేదీ నుండి ప్రతి గురువారం విజయవాడ పట్టణంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపబడును. యేసు నాతో ఉన్నాడు టీవీ వర్తమానికులు, అద్భుత స్వస్థత, ప్రవచన వరములు కలిగిన దైవజనులు బ్రదర్ డి రవిచంద్ర గారిచే మహిమ అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుపబడును. నేను ఐశ్వర్యం అవ్వాలంతే, ఇస్తావా లేదా తండ్రి అంటే తండ్రి ఇస్తాడా లేదా? ఆమేన్. వ్యాధిగ్రస్తులకు, మరణకరమైన వ్యాధులతో బాధింపబడుచున్న వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించెదరు. ప్రతి ఒక్కరిని మహిమ శక్తితో అభిషేకించెదరు. రండి, పాల్గొనండి. యేసుక్రీస్తు మహిమ అభిషేక స్వస్థతను పొందుకొనండి. మరిన్ని వివరములకు సంప్రదించండి 9533016377 9533026777. మరి ఎవరైతే అభిషేకం కావాలనుకుంటున్నారో వారు వచ్చినట్లయితే దేవుడు ఒక శక్తిని మనం అత్యధికంగా మనం పొందుకోవచ్చు. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా తండ్రి, ఇదిగో ఈ టీవీ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో వారందరినీ కూడా మీరు అభిషేకించండి ప్రభువా. గొప్ప దేవానికి స్తోత్రములు, ఆశ్చర్యములు అద్భుతములు చేయవాడానికి స్తోత్రములు. ఇదిగో ఈ క్షణములో రోగములతో ఉన్నవారిని, మరణకరమైన వ్యాధులతో ఉన్నవారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి వ్యాధిని, రోగమును శరీరం నుంచి బయటికి తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు, వారు అనేకుల్ని విడిపించే వారికి మార్చండి ప్రభు. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవ వారి మీదకి నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను ప్రభు. ఇప్పుడే యేసు నామములో అభిషేకము వారిలోకి రమణాజ్ఞాపిస్తున్నాను తండ్రి. వారి నరనరములను స్వస్థపరచండి. వేరులతో సహా ప్రతి వ్యాధిని బయటికి లాగివేస్తున్నాను తండ్రి. ఇప్పుడే నీ యొక్క ఆత్మశక్తిని విడుదల చేస్తుండగా ఈ సమయంలో నొప్పులతో ఉన్న వారు స్వస్థత కలుగుచున్నది. ఇదిగో వివాహం లేకుండా బాధపడుతున్న వారికి ఈ అభిషేకం ద్వారా వివాహం కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారికి ఉద్యోగంలో వచ్చునుగాక ప్రార్థిస్తున్నాను. దేవునికి అభిషేకము బంధింపబడిన, చెరపట్టబడిన కాడులన్నింటినీ కూడా, విజయం లేకుండా చేస్తున్న కాడులన్నింటినీ కూడా తెగివేస్తుంది కనుక ఈ అభిషేకాన్ని వారి మీదకి విడుదల చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో వారందరినీ కూడా మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
on website www.rpjcm.org. ప్రార్థనా అవసరతల కొరకు మరియు ఇతర వివరములకు సంప్రదించండి 9533016377 9533026377. మా చిరునామా యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి యొక్క పరిచర్యలు, RPJCM, డోర్ నెంబర్ 6-9, సెకండ్ ఫ్లోర్, కానూరు, విజయవాడ. మీ సాక్ష్యములు పంచుకొనవలసిన మా ఇమెయిల్ అడ్రస్ testimonies@rpjcm.org. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. నీవు సమృద్ధిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. నీవు శక్తిమంతుడిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. నీవు బలవంతుడిగా ఉండడమే యేసయ్య చిత్తమై ఉన్నది. ఆమేన్. మహిమ అభిషేక స్వస్థతలు మార్చ్ 6వ తేదీ నుండి ప్రతి గురువారం విజయవాడ పట్టణంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపబడును. యేసు నాతో ఉన్నాడు టీవీ వర్తమానికులు, అద్భుత స్వస్థత, ప్రవచన వరములు కలిగిన దైవజనులు బ్రదర్ డి రవిచంద్ర గారిచే మహిమ అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుపబడును. వ్యాధిగ్రస్తులకు, మరణకరమైన వ్యాధులతో బాధింపబడుచున్న వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించెదరు. ప్రతి ఒక్కరిని మహిమ శక్తితో అభిషేకించెదరు. రండి, పాల్గొనండి. యేసుక్రీస్తు మహిమ అభిషేక స్వస్థతను పొందుకొనండి.